చిన్నప్పుడు మా నాన్న సైకిల్ తీయిచ్చాడు. తర్వాత బైక్ తీయిచ్చాడు. తర్వాత నేను జాబ్ చేసి కారు కొన్నా ఇండియాలో. ఒక 6 నెలల వెనకాల అమెరికాకొచ్చా. తర్వాత కాలిఫోర్నియాకి మూవ్ అయ్యా. అక్కడ హ్మ్, స్కూటర్ కొన్నా. తర్వాత సైకిల్ కొన్నా. అండ్ నాకెందుకో తర్వాత చలికాలం వచ్చింది. కారు తీయాలనిపించింది. ఇండియాలో ఎలాగో బెంజ్ అట్లాంటివి తీయలేం కదా! అండ్ చాలామంది అంటారనమాట. అది మన డ్రీము లేకపోతే మనం తీయలేము అనేసి. నేను ఏమైనా సరే ఆ డ్రీమ్‌ని తీర్చేసి నెక్స్ట్ డ్రీమ్ సెట్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయినా. వచ్చాక సైకిల్‌లో బెంజ్ షోరూమ్‌కెళ్ళా. అదే ఇండియాలో అయితే ఇట్లా లగ్జరీ కార్ల షోరూమ్‌కి మన కార్లలో ఎళ్ళాలంటేనే కొంచెం ఏదో నామోషీ ఫీల్ అయితాము. కానీ ఇక్కడ అట్లేమి ఉండదు. నీ ఇష్టం వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మనకేం బంధువులు అట్లేమి ఉండరు కదా! వాళ్ళేమి ఇన్సల్ట్ చేయరు. చూసుకుంటారు. అట్లా ఇబ్బందేమి ఉండదు. ఇండియాలో నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆడికెళ్ళా రకరకాల మోడల్స్ చూసా. నాకు ఆహ్, జీఎల్‌సీ 300 అని ఒక ఎస్యూవీ లైక్ క్రేటా సైజ్‌లో ఉంటదనమాట. నాకు కొంచెం నచ్చింది. అలాగే చాలా కార్లు నచ్చాయి. చాలా ట్రై చేయాలనిపించింది. బట్ కొంచెం టైము తీసుకుందాంలే అనేసి వదిలేసా ప్రస్తుతానికైతే. ఏమో నచ్చితే కోరిక తీర్చేసుకోవచ్చు గ్రాడ్యువల్‌గా. ఆహ్, సో, పోయా. రేట్లు మాట్లాడుకున్నా. అంత నచ్చలా. అక్కడ రేట్లు మళ్ళా వేరే షోరూమ్‌కెళ్ళేసి లీజ్ తీసుకున్నా. ఇక్కడ లీజు, బయింగ్, ఫైనాన్సింగ్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. సో, నేను లీజ్ తీసేసుకొని కారు వచ్చేసా. సో, దేర్ బై నా బెంజ్ నేను తీయలేము అయన్నీ ఇంక అయిపోయినాయనమాట. తీసేసాం, వాడేసాం, అయిపాయింక. ఓకే. మీరు లాస్ట్‌లో చూస్తే జీఎల్‌సీ 300 వైట్ కలర్ కారు నా పార్కింగ్‌లో ఉంటది. ఇదో కనిపిచ్చేదే ఆ కారు. యాహ్! అయిపాయే.